తండ్రి ఈయన మహింపరచాలా ఒక ఆయన అన్నాడు. అది కాదండి, ఇప్పుడు ఒక మాట చెప్పండి, వీళ్ళ రిలేషన్ ఏంటి? ఈయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు కదా, దేవా అని ప్రార్థన చేస్తున్నాడు కదా, మరి ఈయన దేవుడు ఎలాగవుతాడు? ఏమంటారు? ఈయన దేవుడు ఎలాగవుతారు? ఇప్పుడు నేను మనిషినా కదా? మనిషిని కాదంటారా? నేను మనిషినే కదా. జార్జ్ అన్న కొంచెం గట్టిగా మాట్లాడిన ఆయన మనిషే కదా. ఏమంటారు? మనిషే కదా. నేను జార్జ్ అన్న నువ్వు మనిషి రా అంటే నేను మనిషి కాకుండా పోతానా? అలాగే లేదు ఆ మాట. యేసుప్రభు తండ్రిని దేవా అంటే యేసుప్రభు దేవుడు కాకుండా పోతాడా? ఒక మనిషి ఇంకొక మనిషిని మనిషి అని పిలిచినంత మాత్రాన పిలిచేవాడు మనిషి కాకుండా పోడు. అది ఎందుకు నీకు ఆలోచన వచ్చింది అంటే దేవుడు ఒంటరివాడు అని మనసులో పెట్టుకున్నావు కాబట్టి. కానీ బైబిల్ అలా చెప్పదే. దేవుడు ఒంటరివాడు అని నువ్వు మనసులో పెట్టుకున్నావు కాబట్టి ఒకరు దేవుడు అని పిలిస్తే ఇంకొకరు దేవుడు కాకుండా పోతాడని నువ్వు అనుకుంటున్నావు. అది నీ ప్రీ కన్సెప్షన్. బైబిల్ అలా చెప్పదు. బైబిల్ ఏం చెప్తుంది అంటే దేవుడు ఒకడు కానీ ఒంటరివాడు కాదు. దేవుడు ఒకడు కానీ ఒంటరివాడు కాదు. ఒంటరివాడైతే మాట్లాడటానికి సృష్టించుకోవాలి. సృష్టి లేనంత వరకు మాట్లాడలేని బతుకు ఆ ఒంటరి ఉంది. అర్థమవుతుందా? ఒంటరివాడైతే ప్రేమించాలంటే సృష్టించాలి. సృష్టి లేకపోతే ప్రేమించడం కూడా చేతకానోడవుతాడు. మన దేవుడు చేతకాని వాడు కాదు. మన దేవునికి సృష్టి అన్నది ఆయన ఏమై ఉన్నాడో దానికి ప్రతిఫలముగా ఆయన చేసింది అంతే. ఆయన ఇష్టానుసారంగా చేసుకున్నాడు. ఫర్ హిస్ ప్లెజర్. ఆయన సంతోషం కోసం చేసుకున్నాడు. అవుట్ ఆఫ్ కంపల్షన్ కాదు. చేయకపోతే ఆయన అస్తిత్వం పోతుందేమో అన్నందుకు ఆయన సృష్టించలేదు. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అంటే సృష్టి కార్యంలో చేస్తున్నాడు అని. ఆయన మహాదేవుడు, సృష్టించే దేవుడు. ఆయన నిరంతరము స్తోత్రార్హుడు. సృష్టి లేనప్పుడు కూడా స్తోత్రార్హుడు. అపొస్తలుల కార్యములు